పేరు భాగ్యలక్ష్మి, మాది నంగనూరు మండలం, సిద్దిపేట జిల్లా. మేము ఇందులో రావడానికి కారణం భాస్కర్ సారు, మా సారు నర్మట పోతే భాస్కర్ సార్ చెప్పిండట. చెప్తే ఇట్లా చెప్పిండు భాస్కర్ సార్ అని వస్తే నేను ఎందుకు అది ఇప్పుడు ఎందుకు అది ఎందుకు అని నేను అన్నా. నేను కూడా నమ్మలే, అందరిలాగానే నేను కూడా నమ్మలే. కొన్ని రోజులు మా సార్ ఊరికే కోప్పడ్డా. అయినా కూడా మా సార్ అట్లనే పోయిండు, అవన్నీ తీసుకొచ్చిండు, అవి ఇంట్లో ప్రోడక్ట్ తెచ్చిండు, వాడుకున్నా. నాకు చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ నాకు ఒకటి బ్యాక్ పెయిన్స్ ఉండే, హెల్త్ బాగలేక బ్లడ్ తక్కువైంది, బ్యాక్ పెయిన్స్ ఉండే, అవన్నీ తీసుకొచ్చిండు, వాడుకున్న తర్వాత నేను కూడా చాలా నమ్మి అప్పుడు ఇక మా సార్ జూమ్ మీటింగ్ అవన్నీ ఏంటంటే నాకు ఫోన్ లేదు వెనక నేను కూడా ఇని చాలా మంచిగా అనిపించిన తర్వాత ఇక ఏమనలే నేను. అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అయిండు, ఒక 10,000 రూపాయలు వచ్చినాయి. 10,000 రూపాయలు వచ్చినాక నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. అప్పుడు నేను సార్ తోటి కూడా నేను కూడా వెళ్ళడం జరిగింది. ఇద్దరం ప్లాన్లకు పోయినాం, అందరికి చెప్పినాం. మాలాగా కొందరు జీవితాలు కూడా బాగుండాలి. మనం వేరే ఏ పని చేసినా మనకు అందులో ఇన్కమ్ వస్తలేదు కాబట్టి, మనకు చదువుకోలేదు, మనకు జాబులు రావు, మనం ఏం చెయ్యం కాబట్టి ఇందులో మంచి అవకాశం ఉంది కదా. మనం కూడా ఇది చేసుకుంటే మంచి బతకగలుగుతాం. మంచిగా మన పిల్లలు కూడా రేపు మనలాగా పని చేయకుంటుంటారు, మంచిగా బతకగలుగుతారు. కాబట్టి ఇద్దరం మేము ముందుకు వెళ్ళినాం, అందరికీ ప్లాన్లు చెప్తున్నాం, జూమ్ మీటింగులు వింటున్నాం, ఎఫ్ఆర్ మీటింగ్ పోతున్నాం, గోక్రౌండ్ మీటింగ్ పోతున్నాం. అన్ని ఇని ఈ సక్సెస్ తీసుకున్నాం. మేము కూడా మొన్న స్టార్ అయినాం, కార్ తీసుకున్నాం. ఇప్పుడు మాలాగా అందరూ జీవితాలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లా ఏం చేసేది లేదు, మనము పెద్ద నెత్తి మీద పెట్టుకొని తిరిగేది లేదు, మనము ఎత్తుకపోయి వాళ్ళ ఇంటికాడ ఇచ్చేది లేదు. ఒకటి మంచిది మనం తీసుకొని ఇప్పుడు మనం వేరే ఒక చీర తెచ్చుకుంటాం, అన్న మనకు అలవాటే ఉంటది. అక్క ఈ చీర బాగుందా అని మొన్న షాప్ లో తెచ్చుకున్నా అని ఒక 10 మందికి చెప్తాం. అదే విధంగా ఆ షాప్ లో మనకేమన్నా ఇస్తారా? 10 మందికి చెప్తే ఏమి ఇయ్యరు. మనం ఈ వెస్టేజ్ షాప్ లో ఏంది, మనం తీసుకున్న ప్రోడక్ట్ మనకు నచ్చితే మనం ఒక 10 మందికి చెప్పాలి. ఆ 10 మంది కూడా మనతో పాటు వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా మనకు ఇన్కమ్ వస్తుంది, ఒక లేవల్ వస్తాయి. లేవల్లు పెరిగినా కొద్ది మనకు కారు ఖర్చు అవుతుంది, మనకు ఇండ్లు వస్తాయి, అన్ని విధాలా బాగుంటది. మనం సాధించేది మనం వెస్టేజ్ గా సాధిస్తాం, మనం వేరే పనులలో సాధించాం. కాబట్టి చాలా మంచిగా ఉంది, ఈ అవకాశం తీసుకున్నాం. మేము ఇంకా కొంతమందికి జీవితాలు కూడా మారవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.